ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 29/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మీనరాశి, ఈ మీనరాశి వారికి చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. ఆత్మస్థైర్యం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. కొన్ని నియమాలు తీసుకోవడం ద్వారా ప్రధానమైన గ్రహాల్లో శాట్రన్ 1000 స్థానంలో, జన్మస్థానంలో రాహు 1000 స్థానంలో, మరి గురుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. గ్రహముల యొక్క బలములు సామాన్యంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ చంద్రబలం రవి బలం ఈ యొక్క మిగిలినటువంటి గ్రహాలు కాస్త అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనం చేయడం, అలాగే మీ యొక్క పనులు నిర్వర్తించడం, సామాన్యమైన వ్యవహారాలకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తుల వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా తప్పనిసరిగా సక్సెస్ అవుతాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెట్టుకోండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి. తప్పు ఏమీ లేదు. ప్రతి పని యందు శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే విజయం మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు. అయితే ఈ రాశి వారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి పెద్దగా లెక్క చేయకండి. దైవ బలం అంటే మానవ ప్రయత్నం, దైవ బలం చాలా గొప్పవి. గ్రహ బలం అనుకూలంగా లేనప్పుడు ఈ బలం కోసం మనం ప్రయత్నం చేస్తే విజయం సాధించగలుగుతాము. సంఖ్యల్లో ఈ రాశి వారు 5 నెంబర్ వాడండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో ఆంజనేయ స్వామిని వదలకండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామిని పూజించండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. స్వస్తి.